మట్టల ఆదివారంను కర్నూలులో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. కోల్ సెంటీరియల్ చర్చ్లో చిన్నారులు మట్టలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. సిసి చర్చ్ మరియు సండే స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు హోసన్నా హోసన్నా అంటూ నినాదాలు చేశారు. యేసుక్రీస్తు జెరూసలేంలో జయప్రవేశం సందర్భంగా నేడు మట్టల ఆదివారం నిర్వహిస్తారని సూపరింటెండెంట్ దేవ మనోహర్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవ మనోహర్ రాజు, సుధీర్ జార్జ్, సామ్సంగ్ పాల్, ఆర్ ప్రమోద్, పాస్టర్ జి రవికుమార్, మధుకర్, మనోహర్, శ్వేత, ఆర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. రాజుల రాజుకు ప్రభుల ప్రభుకు తెలంగాణ మెస్సయ్యకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజుల రాజుకు ఆదివారంలో మరి మా క్రిస్టియన్ సహోదరులందరం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి మట్టల ఆదివారం యొక్క ప్రత్యేకత ఏమనగా మరి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి శాంతి దూతగా, శాంతి ప్రదాతగా, మరి దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చేసి సర్వ మానవాళి కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించిన వారంలో ఈ మొదటి రోజుగా మేము భావిస్తాం. ఈ మొట్టమొదటి రోజు అయినటువంటి పామ్ సండే రోజు ఆయన యెరూషలేము అనే పట్టణానికి ప్రయాణమై వస్తున్నాడు. ఈరోజు ఆయన రాకను మరి యెరూషలేం పట్టణం అంతా కూడా ఎంతో సంతోషంగా ఆయనను స్వీకరించింది. ఆయన ఒక చిన్న గాడిద పళ్ళ మీద ఎక్కి మరి ఒక సమాధానానికి గుర్తుగా ఉన్న గాడిద, శాంతికి సమాధానంగా ఉన్న గుర్తుగా ఉన్న గాడిద, సాత్వికుడిగా గుర్తుగా ఉన్న, తగ్గింపు స్వభావానికి పరిచారకుడిగా ఉన్నటువంటి అలాంటి గాడిద యొక్క స్వరూపంలో ఉన్నటువంటి గాడిద ఎక్కి ఆయన ఈ లోకానికి రావటం, మరి ఈ లోకంలో చివరి దినములుగా ఈ వారంలో మరి మట్టల జయప్రవేశం గాయించి యెరూషలేములో మరి అక్కడ రాజుల చేత తీర్పు నొంది శుక్రవారం నాడు సిలువ వేయబడి తన ప్రాణాన్ని అర్పించి సమస్త ప్రజల కోసం, లోకం కోసం వచ్చిన గొర్రె పిల్లగా ఆయన బలిదానం చేయబడి తన యొక్క ప్రాణాన్ని అర్పించిన ఈ సుదినముగా మేము భావిసి ఈ వారంలో మరి ప్రత్యేకంగా ఈ వారం అంతటిని మేము మా శ్రమల వారంగా, ఫ్యాషన్ వీక్గా మేము భావిస్తాం. మరి యేసు ప్రభుల వారు ఒక శాంతి దూతగా ఈ లోకానికి రావటం, ప్రపంచాన్ని అంతటిని శాంతిని ప్రకటించడం, ఆయన ప్రేమను ప్రకటించి ప్రాణాన్ని ఇచ్చి గొప్ప స్నేహితుడిగా అందరినీ ప్రేమించి ఆశీర్వదించి మరి ఆయన నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం ఈ ప్రాముఖ్యమైన పామ్ సండే ప్రాధాన్యతలో మరి ఆయన యొక్క ట్రయంఫల్ జర్నీ ఎంట్రీని యెరూషలేంలో ప్రవేశిస్తుండగా మేము కూడా మరి అదేలాగా ఆయనను ఆహ్వానిస్తూ ఈ యెరూషలేంలోకి స్వాగతం పలుకుతూ ఈ చిన్నపిల్లలతో మరి జరిపిన ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు ఆశ్రయించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నాను.